సోలార్ ప్యానల్స్ ఎవరైతే ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో ఆన్ గ్రిడ్ అంటే ఏంటి, ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి, హైబ్రిడ్ అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియోలో నేను ఎటువంటి యానిమేషన్స్ ఏమి యూజ్ చేయను, క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో చూశాక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ గ్రిడ్ ఏంటంటే మనకి మన టెర్రస్ మీద సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి, అలానే బ్యాటరీ బ్యాకప్స్ ఉంటాయి. అంటే 1 or 2 బ్యాటరీస్ అయితే మన అవసరం తగ్గట్టు, అంటే మన ఇంట్లో ఎంత వాటేజ్ యూజ్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా సోలార్ ప్యానల్స్ అండ్ బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి స్ట్రీట్కి వచ్చే ఎలక్ట్రిసిటీ ఫోల్తో ఎటువంటి సంబంధం మనకు ఉండదు. మన స్ట్రీట్కి వచ్చే ఎలక్ట్రిసిటీ ఫోల్ ఉండదు, దాంతో ఎటువంటి సంబంధం అయితే మనకు ఉండదు అనమాట. ఓకే, మార్నింగ్ 6 నుండి అలానే ఈవినింగ్ 6 లేదా ఎండ ఉన్నంత వరకు, సన్ రైజ్ ఉన్నంత వరకు మన సోలార్ ప్యానల్స్కి ఎండ తగిలేంత వరకు దాని ద్వారా జనరేట్ అయిన పవర్ని మన ఇంట్లో యూజ్ చేసుకుంటాం మార్నింగ్ టైం మొత్తం. ఓకే, సో ఎప్పుడైతే నైట్ అయిపోతుందో సోలార్కి పవర్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడు మన బ్యాటరీ బ్యాకప్ని అప్పటికి స్టోర్ చేసుకున్న బ్యాటరీ పవర్ని మన నైట్ మొత్తం యూజ్ చేసుకుంటాం. మార్నింగ్ టైంలో మన ఇంటికి డైరెక్ట్గా సోలార్ ప్యానల్స్ నుండి పవర్ అనేది మన ఇంటికి వస్తుంది. అలానే బ్యాటరీస్ కూడా పవర్ అనేది ఛార్జ్ అవుతుంది. అంత కెపాసిటీతో దాన్ని ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇన్స్టాలేషన్ చేస్తారు. మన ఇంటికి సరిపోవాలి, అలాగే బ్యాటరీస్కి ఛార్జ్ అయ్యే విధంగా క్యాలిక్యులేషన్తో మనకి ఎంత కెపాసిటీ కావాలో అంత కెపాసిటీతో సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ చేస్తారు. సో రెండో జరుగుతుంది. ఒకవేళ మనకి మార్నింగ్ టైంలో కరెంట్ సరిపోకపోతే, సపోజ్ మబ్బులు రావడం వల్ల కానీ వర్షం రావడం వల్ల కరెంట్ మనకి సోలార్ ప్యానల్స్ డైరెక్ట్గా వచ్చే పవర్ సాలకపోతే ఏమవుతుందంటే బ్యాటరీ నుండి బ్యాకప్ తీసుకుంటుంది. ఓకే, ఆ విధంగా జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఫోల్తో సంబంధం ఉండదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ చివరిలో చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఆన్ గ్రిడ్. ఆన్ గ్రిడ్ అంటే మనకి సోలార్ ప్యానల్స్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తారు, అలానే ఎటువంటి బ్యాటరీ బ్యాకప్ అనేది ఉండదన్నమాట. సో బ్యాటరీస్ని అసలు యూజ్ చేయం. అలానే గ్రిడ్ మీటర్ ఒకటి ఉంటుంది. సో మన సోలార్ ప్యానల్స్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాం. మన స్ట్రీట్కి వచ్చే ఎలక్ట్రిసిటీ ఫోల్స్ ఉంటాయి కదా, కరెంట్ ఫోల్ నుండి కూడా కరెంట్ని యూజ్ చేసుకుంటాం. దాన్ని ఆన్ గ్రిడ్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్నింగ్ టైం అంతా కూడా మనం డైరెక్ట్గా సన్లైట్ నుండి కరెంట్ని యూజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే నైట్ అయిపోతుందో నైట్ టైం అనేది మనకి కరెంట్ ఎప్పుడైతే జనరేట్ అవ్వదో సోలార్ ప్యానల్స్ నుండి ఏమవుతుందంటే మనకి కరెంట్ ఫోల్ నుండి వచ్చే కరెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఆ విధంగా ఇది వర్క్ అవుతుంది. అలానే మార్నింగ్ టైంలో మనం వాడాల్సిన దానికన్నా ఎక్కువ కరెంట్, అంటే సోలార్ ప్యానల్స్ అనేది మబ్బు ఎక్కడం వల్ల కానీ లేదంటే వర్షం పడడం వల్ల కానీ కరెంట్ జనరేట్ చేయకపోతే ఆ సోలార్ ప్యానల్స్ అనేది ఏమవుతుందంటే, సపోజ్ మనకి 4 ఫ్యాన్లు యూజ్ చేస్తున్నాం ఇంట్లో, కరెంట్ అనేది సోలార్ ప్యానల్స్ నుండి జనరేట్ అయ్యి వర్క్ అవుతుంది. సడన్గా వర్షం పడడం వల్ల సోలార్ ప్యానల్స్ జనరేట్ చేయడం కరెంట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి దాని నుండి జనరేట్ అయిన కరెంట్ ఓన్లీ 2 ఫ్యాన్స్కే వస్తుంది కదా. సో రిమైనింగ్ 2 ఫ్యాన్స్ కోసం ఏం చేస్తుందంటే గ్రిడ్ నుండి తీసుకుంటుంది. మన ఎలక్ట్రిసిటీ ఫోల్ అదే కరెంట్ ఫోల్ మనకు వస్తుంది కదా, కరెంట్ ఫోల్ నుండి మనకి కరెంట్ అనేది తీసుకుంటుంది. దీని నుండి ఆఫ్ కరెంట్ని తీసుకుని యూజ్ చేసుకుంటాం. ఆ విధంగా మనం పవర్ని యూజ్ చేసుకుంటాం అనమాట మార్నింగ్ టైంలో ఎప్పుడైనా అలా జరిగితే. నైట్ టైం విషయానికి వస్తుంది. నైట్ టైం అంటే కంప్లీట్గా మనకి సోలార్ ప్యానల్స్ కరెంట్ జనరేట్ చేయదు కాబట్టి డైరెక్ట్ కరెంట్ ఫోల్ నుండి కరెంట్ని తీసుకుంటాం కంప్లీట్గా. సో ఆ విధంగా అనేది జరుగుతుంది. అలానే మార్నింగ్ టైంలో మనం వాడాల్సిన దానికన్నా ఎక్కువ కరెంట్ అనేది సోలార్ ప్యానల్ జనరేట్ చేస్తుంది అనుకుందాం. సపోజ్ మన ఇంట్లో ఓన్లీ 2 లైట్స్ యూజ్ చేస్తున్నాం, ఫ్యాన్స్ అన్ని ఆఫ్ చేస్తాం. సోలార్ ప్యానల్స్ మాత్రం గట్టిగా సన్ రైజ్ అంటే ఎండ ఉండడం వల్ల ఎక్కువ కరెంట్ జనరేట్ చేస్తుంది. అప్పుడేమవుతుందంటే మన కరెంట్ అనేది మిగిలిపోయిన కరెంట్ అనేది మన ఇంట్లో వాడగా మిగిలిపోయిన కరెంట్ అనేది తిరిగి రివర్స్లో ఆన్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. గ్రిడ్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఫోల్ అనమాట. సో మనకి బయట వచ్చే ఎలక్ట్రిసిటీ ఫోల్కి రివర్స్లో కరెంట్ వెళ్ళిపోతుంది అనమాట. సో రివర్స్లో కరెంట్ అనేది వెళ్ళిపోతుంది. సపోజ్ 1 కిలోవాట్ అనేది జనరేట్ అవుతుంది, మనకి 1000 వాట్స్ అని జనరేట్ అవుతుంది. మన ఇంట్లో 2 ఫ్యాన్స్ యూజ్ చేసాం కాబట్టి, ఒక 2 లైట్స్ యూజ్ చేసాం కాబట్టి 100 వాట్స్ అనేది మిగిలిపోతుంది. 100 వాట్స్ యూజ్ చేస్తున్నాం, మిగతా 900 వాట్లు అనేది రివర్స్ గ్రిడ్కి వెళ్ళిపోవడం వల్ల కూడా మనకి ఎనర్జీ క్యాలిక్యులేషన్ అవుతుంది అనమాట. అంటే తిరిగి మనం అమ్ముతున్నాం అనమాట, అమ్మొచ్చు కరెంట్ని. గ్రిడ్కి వెళ్ళిపోతుంది, అది రిమైనింగ్ ఫోల్లో అనేది స్ట్రీట్ మొత్తం కరెంట్ అవుతుంది. మనం ఎంత కరెంట్ అది రివర్స్లో వెళ్ళిందో అది క్యాలిక్యులేషన్ అవుతుంది. అలానే నైట్ టైం మనం ఎంతైతే యూజ్ చేస్తున్నామో అది కూడా క్యాలిక్యులేషన్ అవుతుంది అనమాట. అంత మీటర్లో ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ
ఇక్కడ ఏమవుతుందంటే మనకు వచ్చింది వెళ్ళింది మొత్తం క్యాలిక్యులేషన్ అవుతుంది. ఆ విధంగా ఆన్ గ్రిడ్ అండ్ ఆఫ్ గ్రిడ్ జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకి మంత్లీ 300 వాట్స్ అనేది కరెంట్ జనరేట్ అవుతుంది. 300 యూనిట్స్ అనేది కరెంట్ అనేది కట్ చేస్తున్నాం నార్మల్గా. మనం ఆన్ గ్రిడ్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మార్నింగ్ అంతా 150 వాట్స్ 150 యూనిట్స్ అనేది మనం సోలార్ ప్యానల్స్ నుంచి తీసుకుంటాం కాబట్టి నైట్ టైంలో 150 యూనిట్స్ అనేది మనకు ఖర్చు అవుతుంది అనుకుందాం. 150 యూనిట్స్ అనేది కరెంట్ పోల్ నుండి తీసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇంతకుముందు 300 యూనిట్స్ మొత్తం కరెంట్ పోల్ నుండి వచ్చేది. సోలార్ పెట్టిన తర్వాత మార్నింగ్ టైంలో 150 అనేది సోలార్ ప్యానల్స్ నుంచి జనరేట్ చేసుకుంటున్నాం. నైట్ టైంలో మనకి కరెంట్ పోల్ నుండి 150 తీసుకుంటాం. అంటే మంత్ ఎండింగ్కి వచ్చినప్పటికి మనకి ఎంత అవుతుంది, ఓన్లీ 150 యూనిట్స్ మాత్రమే అవుతుంది మనకి కరెంటు. సో 150 యూనిట్స్కి మనం మాత్రమే 600 లేదా 700 బిల్ అనేది పే చేస్తే సరిపోతుంది. అంతకుముందు 1000 లేదా 2000 పే చేసేవాళ్ళం, ఇప్పుడు 600 లేదా 700 పే చేస్తే సరిపోతుంది ఎలక్ట్రిసిటీ బిల్ అనేది. ఓకే, అయితే మనం మార్నింగ్ టైంలో రివర్స్లో కరెంట్ ఇస్తున్నాం కదా, తక్కువ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో రివర్స్లో కరెంట్ మనకి పోల్కి వెళ్తుందని చెప్తున్నాం కదా, అది కూడా క్యాలిక్యులేషన్ అవుతుంది. సపోజ్ మార్నింగ్ టైంలో మనం నెల మొత్తం ఆ మంత్ మొత్తం మార్నింగ్ టైంలో రివర్స్ వెళ్ళిన కరెంట్ అనేది యూనిట్స్ అనేది ఒక 70 యూనిట్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనం నైట్ టైం మొత్తం యూజ్ చేసుకున్న యూనిట్స్ అనేది మంత్ ఎండింగ్కి 150, రివర్స్లో ఇచ్చింది 70. సో మనకి తీసుకున్నది 150, రివర్స్లో 70 ఇస్తున్నాం కాబట్టి అది మైనస్ చేసేయండి. 150 మైనస్ 70 ఎంత అవుతుంది, 80 యూనిట్స్ మాత్రం మనం కన్జ్యూమ్ చేస్తున్నాం మంత్కి. సో మార్నింగ్ టైంలో రివర్స్ అవ్వడం వల్ల అంటే ఆ 80 యూనిట్స్ మాత్రమే మనం ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేస్తే సరిపోతుంది. అరౌండ్ 300 నుండి 400 మధ్యన పే చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మనం ఎక్కువ పవర్ది సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే మార్నింగ్ టైం అంతా ఎక్కువ కరెంట్ రివర్స్లో వెళ్తుంది అనుకుందాం, మనం యూజ్ చేస్తుంది దానికన్నా ఎక్కువ కరెంట్ రివర్స్లో వెళ్తుంది అనుకుందాం. నైట్ టైంలో 150 యూనిట్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం, మార్నింగ్ టైంలో ఒక 160 ఇలా యూనిట్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. అంటే మనం తీసుకున్న కరెంట్ కన్నా ఇచ్చే కరెంట్ ఎక్కువ ఇస్తున్నాం మార్నింగ్ టైంలో, నైట్ టైంలో తక్కువ కరెంట్ అనేది తీసుకుంటున్నాం యూనిట్స్. అప్పుడేమవుతుంది, మంత్ ఎండింగ్కి మన ఎలక్ట్రిసిటీ బిల్ అనేది 0 అవుతుంది. సో మినిమం ఛార్జెస్ 70 రూపీస్ యాడ్ చేస్తారు, అది కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసేద్దాం, ఎందుకంటే మనం ఎక్కువ ఇచ్చిస్తాం. మంత్ ఎండింగ్కి 0 అవుతుంది. సో మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ చేసి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఆ విధంగా వర్క్ అవుతుంది. ఈ విధంగా యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆన్ గ్రిడ్కి ఆఫ్ గ్రిడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చెప్తాం. ఆఫ్ గ్రిడ్ విషయానికి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం కంప్లీట్గా ఇండిపెండెంట్, ఎలక్ట్రిసిటీతో సంబంధం ఉండదు, బయట కరెంట్ పోల్తో సంబంధం ఉండదు, కరెంటు ఉన్నా లేకపోయినా మనకు సంబంధం ఉండదు. 24/7 కరెంట్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే మొత్తం మార్నింగ్ టైంలో సన్ రైజ్తో మన కరెంట్ సోలార్ ప్యానల్ కరెంట్ జనరేట్ యూజ్ చేసుకుంటున్నాం, నైట్ టైంలో బ్యాటరీస్తో యూజ్ చేసుకుంటాం, మళ్ళీ ఎప్పుడైనా సరే కరెంట్ పోయినా సరే మనం బ్యాటరీస్తో రన్ చేసుకుంటున్నాం. అది బెనిఫిట్. డిసడ్వాంటేజ్ అంటే ఏంటి, ఆఫ్ గ్రిడ్లో అంటే బ్యాటరీ బ్యాకప్, బ్యాటరీ మెయింటెనెన్స్ చేయాలి 24/7. అంటే డేలో హాఫ్ డే బ్యాటరీస్ వర్క్ అవుతుంది కాబట్టి బ్యాటరీ మెయింటెనెన్స్ చేయాలి. అలాగే రీప్లేస్మెంట్ చేయాల్సి ఉండొచ్చు, ఇయర్లీ లేదా మంత్ 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి రీప్లేస్మెంట్ చేయాలి, లేదంటే యాక్సిడెంట్ చేయాల్సి ఉంటుంది, ఏమైనా చేయాల్సి ఉంటుంది. అది ఒక డిసడ్వాంటేజ్ అనేది ఆఫ్ గ్రిడ్లో. ఓకే, అది మెయిన్ డిసడ్వాంటేజ్. లోడ్ ఎక్కువైనప్పుడు కూడా మనం ఆఫ్ గ్రిడ్లో ఇన్వర్టర్స్తో యూజ్ చేయలేం అవసరానికి, ఎందుకంటే దానికి తగ్గట్టు మనం యూజ్ చేసి తగ్గట్టు కెపాసిటీ మాత్రం మనం చేస్తున్నాం. ఎక్కువైనప్పుడు మనం ఇన్వర్టర్ ఆగిపోతుంది అన్నమాట. ఆన్ గ్రిడ్ విషయానికి వచ్చినప్పటికి అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం సోలార్ ప్యానల్స్ యూజ్ చేసుకోవచ్చు, కరెంట్ సరిపోకపోతే ఆటోమేటిక్గా గ్రిడ్ నుండి తీసుకోవచ్చు, అంటే ఎలక్ట్రిసిటీ పోల్ నుండి తీసుకోవచ్చు, అంత ఆటోమేటిక్ దొరుకుతుంది. అందులో ఆ మెకానిజం అనేది ఉంటుంది ఆ మీటర్స్లో. అలానే కరెంటు నైట్ టైం మొత్తం మీటర్ నుండి యూజ్ చేస్తుంటాం, మీటర్ మనకి ఎలక్ట్రిసిటీ పోల్ నుండి యూజ్ చేస్తుంటాం, మార్నింగ్ టైంలో సోలార్ ప్యానల్స్ యూజ్ చేస్తాం. అలానే రివర్స్ కరెంట్ అనేది మనం సెల్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు గవర్నమెంట్కి. అలానే సో ఇండిపెండెంట్ అన్నమాట, ఆల్టర్నేటివ్. అంత ఎక్కువ లోడ్ కరెంట్ ఎక్కువ లోడ్ యూజ్ చేసిన నష్టం ఉండదు అన్నమాట. ఎక్కువ లోడ్ సడన్గా ఏదో కారణంగా ఎక్కువ లోడ్ యూజ్ చేశారు, నో ప్రాబ్లం. సోలార్ ప్యానల్స్ ఒక 1000 యూనిట్స్ జనరేట్ చేస్తుంది అనుకున్నాం, ఇంకేదో లోడ్స్ ఎక్స్ట్రా యూజ్ చేశారు, మిక్సీ ఆల్రెడీ ఇంకేదో యూజ్ చేశారు, 1500 యూనిట్స్ కావాలి. సో పోల్ నుండి తీసుకుంటుంది. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు. అలానే మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆన్ గ్రిడ్లో సపోజ్ కరెంట్ పోయింది అనుకుందాం, కరెంట్ పోతే
మార్నింగ్ టైంలో సోలార్ ప్యానల్స్ ఉంటుంది, కరెంట్ పోతే మాత్రం సంబంధం ఉండదు, ఎందుకంటే ఎండ ఉంది కాబట్టి సోలార్ ప్యానల్స్ ఎనర్జీ యూజ్ చేసుకుంటాం. నైట్ టైంలో సోలార్ ప్యానల్స్ ఉండదు. ఒకవేళ పవర్ పోయింది అనుకుందాం, పవర్ పోతే ఇంట్లో పవర్ ఆగిపోతుంది. సో మనం పవర్ని యూజ్ చేయలేం. సో కరెంట్ ఆగిపోతే మనం సైలెంట్గా ఉండమే. అది డిసడ్వాంటేజెస్ ఆన్ గ్రిడ్లో. కరెంట్ వెళ్ళిపోతే యూజ్ చేయలేం, కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయగలం. అది ఆన్ గ్రిడ్. ఇంకోటి ఉంటుంది హైబ్రిడ్ అని ఒకటి ఉంటుంది. హైబ్రిడ్ ఏంటంటే ఆన్ గ్రిడ్లో కానీ ఆఫ్ గ్రిడ్లో కానీ మనం ఎక్స్ట్రా బ్యాటరీస్ని యూజ్ చేయొచ్చు. అది దీంట్లో యూజ్ చేయొచ్చు అన్నమాట, ఆఫ్ గ్రిడ్లో యూజ్ చేయొచ్చు. ఆన్ గ్రిడ్లో ప్లస్ హైబ్రిడ్ అనమాట. అంటే ఆన్ గ్రిడ్లో మార్నింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ కరెంట్ పోతే మార్నింగ్ టైంలో కరెంట్ పోతే నో ప్రాబ్లం, ఎందుకంటే సన్ రైజ్ ఉంటుంది. సన్ రైజ్ ఉండగా కూడా మనకి మబ్బు ఎక్కడం వల్ల వర్షం పడడం వల్ల కరెంట్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేయలేం ఇంట్లో ఎక్కువ. సపోజ్ నైట్ టైం మనం యూజ్ చేస్తున్నప్పుడు కరెంట్ పోతే మనకి ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టుకోవచ్చు, దానికి సపరేట్ మెకానిజం దానికి ఉంటుంది. హైబ్రిడ్ ఇన్వర్టర్ని యూజ్ చేసుకోవాలి మనం. సెపరేట్ ఇన్వర్టర్ అన్నమాట. అది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది దీనికి కాస్ట్ అండ్ డిఫరెన్స్ ఉంటుంది. హైబ్రిడ్ ఏంటంటే నైట్ టైం మనకి ఆన్ గ్రిడ్ యూజ్ చేస్తాం కదా, కరెంట్ పోయింది అనుకోండి బ్యాటరీని యూజ్ చేసుకోవచ్చు. అలానే ఎందుకు హైబ్రిడ్ పెట్టుకోవాలంటే మార్నింగ్ టైంలో మనం యూజ్ చేస్తున్నప్పుడు పవర్ కట్ అయింది అనుకోండి, కట్ అయినప్పుడు దీనికి బెనిఫిట్ ఉంది. ఏంటంటే పవర్ కట్ అయితే రివర్స్లో కరెంట్ అనేది పోల్కి వెళ్ళదు. బయట పవర్ ఉంటేనే పోల్కి పవర్ ఉంటేనే రివర్స్లో కరెంట్ వెళ్తుంది. ఆన్ గ్రిడ్కి కరెంట్ లేనప్పుడు అనేది రివర్స్లో వెళ్ళదు, ఎందుకంటే బయట పోల్కి కరెంట్ ఆఫ్ చేసినప్పుడు రివర్స్లో కరెంట్ వెళ్ళింది అనుకోండి, సోలార్ ప్యానల్స్ నుంచి జనరేట్ అయింది. సో లైన్ మ్యాన్ ఎవరైనా వైర్స్కి టచ్ చేస్తే షాక్ కొడుతుంది. సో బయట నుండి కరెంట్ వస్తూనే రివర్స్ వెళ్తుంది, కరెంట్ లేనప్పుడు రివర్స్ వెళ్ళదు. కానీ మన ఇంటికి మాత్రం కంటిన్యూ కరెంట్ ఉంటుంది. ఓకే, ఇన్వర్టర్ మెకానిజం అదే జరుగుతుంది. నెక్స్ట్ నైట్ టైం కూడా మనకి కరెంట్ ఉండదు. నైట్ టైం మనం డైరెక్ట్ పవర్ని యూజ్ చేసుకుంటాం. కరెంట్ పోయింది అనుకోండి, బ్యాటరీస్తో రన్ అవుతుంది. హైబ్రిడ్ వల్ల బ్యాటరీస్తో రన్ అవుతుంది, కానీ ఫోలు ఎవరైనా ఎక్కినట్టుగా ఉంటే లైన్ మ్యాన్ వాళ్ళకి కూడా కరెంట్ షాక్ కొట్టదు, ఎందుకంటే బ్యాటరీస్లో జనరేట్ అయిన మనకి ఇంటికి మాత్రం పవర్ ఉంటుంది, రివర్స్ అనేది వెళ్దాం. అది ప్రజెంట్ రన్ అవుతున్న ఇన్వర్టర్కి అయితే ఆ సిస్టమ్ ఉంది. సో ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో ఇంక చెప్పాను కదా, మెయిన్ అడ్వాంటేజ్ హైబ్రిడ్ వల్ల మనకి యూజెస్ ఉంటుంది. సో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ అండ్ హైబ్రిడ్ గురించి అయితే క్లారిటీగా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మన ఇంటికి ఎంత పవర్ ఇన్వర్టర్ యూజ్ చేసుకోవాలి, ఎంత కాస్ట్ అవుతుంది, సబ్సిడీ ఏమైనా ఉంటుందా కంప్లీట్గా తెలుసుకుందాం. ఆఫ్ గ్రిడ్కి అయితే సబ్సిడీ ఉండదు, కానీ ఆన్ గ్రిడ్కి అయితే గవర్నమెంట్ సబ్సిడీ అయితే ఇస్తుంది. అరౌండ్ 30 to 40% ఇస్తుంది. అంటే దాదాపుగా మ్యాక్సిమం 50,000 నుండి 1 lakh వరకు అయితే సబ్సిడీ ఇస్తుంది మ్యాక్సిమం. దీని అరౌండ్ కాస్ట్ ఆఫ్ గ్రిడ్కి అయితే 1 lakh నుండి, ఆఫ్ గ్రిడ్తో ఎక్కువ అవుతుంది, 1 lakh నుండి 2 lakh మధ్యన అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆన్ గ్రిడ్లో అయితే 80,000 నుండి 1,50,000 వరకు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి ఒక 20-30% అనేది డిఫరెన్స్ తక్కువ ఉంటుంది ఆన్ గ్రిడ్లో. హైబ్రిడ్ విషయానికి వచ్చి ఎలాగైనా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, ఎందుకంటే బ్యాటరీస్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో ఎటువంటి ఇన్వర్టర్ యూజ్ చేస్తే బెటర్, ఎంత వాట్స్ బెటర్, అసలు ఏది బెటర్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్దాం. బేస్డ్ ఆన్ యువర్ కామెంట్స్. మీకు ఏం అర్థమైంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నెక్స్ట్ వీడియో కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.